హలో గాయ్స్, నేను మీ ధనా పేసింగి. మనం వచ్చేసాం వరంగల్లో ఉన్నటువంటి 1000 స్తంభాల దేవాలయానికి. వరంగల్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ మోస్ట్ వాల్యుబుల్ ఫేమస్ ప్లేస్ అని ఏదని అడిగితే 1000 స్తంభాలు కూడా అని చెప్పారు. సరే ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామని వచ్చేసాను. మనం చూసేయటం కాకుండా నా తోటి సబ్స్క్రైబర్లు, యూట్యూబర్ మొత్తం అందరూ చూడాలని ఈ వీడియో తీసి పెట్టడం జరిగిందండి. ఇది చాలా 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 బాగుందండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఇది చూడాల్సిన ప్రదేశం అండి. ఇది వచ్చి వరంగల్ మ్యాప్ అండి. అది అందులో ఉన్న ఫేమస్ ప్లేసులు. ఇదేమో అదే లోపల ఉన్నట్టు 1000 స్తంభాల గుడి దేవాలయం. చాలా బాగుందండి, నేను చూడడం జరిగింది. మీరు కూడా వెళ్ళిన వాళ్ళు వెళ్ళండి, వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో చూడవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళిపోతాం. మరి అదిగోనండి వచ్చేసిందండి 1000 స్తంభాల గుడి. స్ట్రక్చర్ ఉందండి బాబు, ఓ మాదిరిగా లేదండి బాబు. అప్పట్లో ఎలా చెక్కారో కానీ చాలా బాగా చెక్కారండి. చూడడానికి కూడా ఈ సినిమా ఉంది కదా, రజనీకాంత్ సినిమా వర్త్ వర్మ వర్త్ అన్నట్టుగా చాలా చాలా బాగుందండి. ఇక్కడ కొలను కూడా ఉంది, కానీ ఏంటంటే ఇది చాలా రోజులు అయిపోవడం వల్ల కొంచెం వాటర్ కూడా బ్లూ కలర్లో వచ్చేసింది, గ్రీన్ కలర్లోకి. ప్రస్తుతానికి అయితే అందరూ ఎవరు దిగనివ్వట్లేదు. మరి ఇంకెందుకు ఆలోచన, మనం పదండి గుడి చూసేద్దాం. ఇక్కడికి చాలామంది వస్తున్నారండి చూడడానికి. ఇది కూడా టికెట్ కూడా ఏమి కాదండి, ఫ్రీగానే. చూసారా ఎంత అద్భుతంగా ఉందో, చాలా చాలా బాగా డిజైన్ చేశారు అప్పట్లో శిల్పులు. ఇక్కడ 1000 స్తంభాలు ఉంటాయట, అందువల్లనే ఇక్కడ 1000 స్తంభాల గుడి అని పేరు. లోపల శివలింగం కూడా ఉందండి. లోపలికి కెమెరా నాట్ అలౌడ్ అన్నారు, అందుకని బయట నుంచి తీయడం జరుగుతుంది. ఇక్కడ ఒక స్తంభం గాల్లో వేలాడుతూ ఉంటుందంట. నేను అడిగితే చాలామంది చెప్పలేదు, నాకైతే కనిపించలేదు. మీకు ఏమన్నా కనిపించుంటే కనుక కామెంట్లో తెలియజేయండి. ఇక్కడ ఉన్నాయండి, ఇక్కడ ఉన్నాయి స్తంభాలు. ఒకే స్తంభం మీద ఒక్కో నెంబర్ కింద వేశారు. అలాగా 1000 స్తంభాలు అలా ఉంటాయంట. ఈ స్ట్రక్చర్ చూస్తేనండి చాలా చాలా బాగుందండి. చాలామంది వచ్చి సెల్ఫీలు ఏం తీసుకుంటున్నారు. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. అప్పట్లో ఇలా కట్టారంటే టెక్నాలజీ రోజుల్లో కూడా చాలా అంటే చాలా అద్భుతంగా కట్టారు. చూడండి పిల్లర్స్, ఈ పిల్లర్స్ మీద నెంబర్స్ కూడా వేశారు, అవి కూడా చూపిస్తాను. చూసారా పిల్లర్స్ నెంబర్స్ 3, పిల్లర్ 3 అలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నెంబర్స్ వేశారు. నేనైతే కౌంట్ చేయడం జరిగింది, కానీ చివరికి 1000 స్తంభాలు కౌంట్ చేయలేకపోయాను. మీరు ఎవరైనా కౌంట్ చేసి ఉంటే కనుక కామెంట్ పెట్టండి. జై శ్రీరామ్. ఈ వ్యూ చూడడానికి చాలా చాలా అందంగా ఉందండి. చాలా బాగా చెక్కారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చాలా రోజులు అయిపోవడం వల్ల కొంచెం డ్యామేజ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఎనీవే, ఎవరైనా చూడకపోతే కంపల్సరీగా ఒక్కసారైనా సరే 1000 స్తంభాల గుడి దేవాలయానికి వెళ్ళి అందరూ ఒక్కసారి అది చూసి అక్కడ ఉన్న శివయ్యని దర్శించుకొని ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరికి కలగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే ఒక లైక్ కూడా ఇవ్వండి. నచ్చిన వాళ్ళు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. సరే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.